నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. దేశంలో 2029లో జరిగే సాధారణ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం. అధ్యక్షుడి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు పక్కా ప్లాన్తో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పార్టీకి జాతీయ అధ్యక్షులను నియమిస్తారన్న టాక్ జోరుగా సాగుతోంది. ఇలాంటి సమయంలోనే అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా యూత్ లీడర్ కి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించింది. బీహార్ కు చెందిన సీనియర్ లీడర్ నితిన్ నబీన్ సిన్హాను భారతీయ జనతా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది. 45 ఏళ్ల నితిన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన వారికి అతి చిన్న వయసుగా రికార్డుల్లోకి ఎక్కాడు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నబీన్ను ఎంపిక చేసింది. పూర్తిస్థాయి జాతీయ అధ్యక్షుడిని నియమించే వరకు ఈ పదవిలో కొనసాగుతారు. భారతీయ జనతా పార్టీలో కార్యనిర్వాహక అధ్యక్షుడు చివరికి పార్టీ అధ్యక్షుడిగా మారడం ఒక సాంప్రదాయంగా ఉంటుంది. అమిత్ షా కేంద్ర మంత్రివర్గంలో చేరిన తర్వాత పూర్తికాల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు జేపీ నడ్డానే మొదటి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. లాంఛనంగా ఎన్నికైన తర్వాత నితిన్ నబీన్ అతి పిన్న వయస్కుడైన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కాగలిగారు. గతంలో 52 ఏళ్ల వయసులో అతిపిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా నిలిచిన నితిన్ గడ్కరీ రికార్డును నమిత్ అధిగమిస్తారు. ఒక యువనేతకు కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ హైకమాండ్ దీర్ఘకాలిక ప్రణాళికతోనూ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. बंगाल हो, यूपी हो, असम हो, भाजपा का कार्यकर्ता हर दिन चुनाव के लिए तैयार रहता है. यही भाजपा की खूबसूरती है और मैं मानता हूं कि बाकी लोग चुनाव में काम करते हैं, भाजपा का कार्यकर्ता 24/7 काम करता है. युवाओं के लिए मैं बस यही कहूंगा कि अपने काम पर विश्वास कीजिए. राजनीति शॉर्टकट का नाम नहीं है. राजनीति लंबी रेस है. उसमें धैर्यपूर्वक मेहनत करते हुए, परिश्रम करते हुए आगे बढ़िए, सफलता मिलेगी. ప్రపంచంలో జన్జీ చర్చ జోరుగా సాగుతోంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కమలం పార్టీ నెక్స్ట్ జనరేషన్ కు నితిన్ ను పరిచయం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పార్టీలో ఉన్న వారంతా కూడా సీనియర్లు కావడం, దాదాపుగా అందరి వయసు 60 నుంచి 70 ఏళ్ల వారే ఉండడం కూడా నితిన్ కు ప్రాధాన్యత పెరిగిందంటున్నారు పార్టీ నేతలు. ఇప్పటి నుంచే భవిష్యత్తులో పార్టీని నడిపించే వ్యక్తులను ప్రిపేర్ చేసేందుకు యువనేతలకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సీనియర్ నేత నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా కుమారుడే నితిన్. తన తండ్రి చనిపోయిన తర్వాత నబీన్ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. క్రమంగా తనకంటూ ఒక రాజకీయ గుర్తింపును తెచ్చుకున్నారు. పాట్నాలోని బహీంపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నితిన్ నబీన్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అత్యంత విశ్వసనీయ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2006 ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత 2010, 2015, 2020, 2025లో వరుసగా 4 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నబీన్ భాంకీపూర్ నియోజకవర్గం నుంచి తన సమీప ప్రత్యర్థిపై 51,000 ఓట్లకు పైగా భారీ మెజార్టీతో ఘన విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం నబీన్ బీహార్లోని నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో రహదారుల నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జేడీయూతో బీజేపీ పొత్తులు నిర్వహించడంలో, ఎన్డీఏ ఎన్నికల విజయాలకు దోహదపడటంలో నబీన్ కీలక పాత్ర పోషించారని విస్తృతంగా ప్రశంసలు కూడా అందుకున్నారు. గతంలో ఏబీవీపీలో కూడా పనిచేశారు నితిన్ నబీన్ సిన్హా. వీటన్నింటినీ పరిశీలించిన భారతీయ జనతా పార్టీ అధిష్టానం నబీన్ ను కీలక బాధ్యతలు అప్పగించి భవిష్యత్తుకు బాటలు వేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీలో మరో తరాన్ని పార్టీ పెద్దలు సిద్ధం చేస్తున్నారా? సీనియర్లను కాదని చిన్న వయసులోనే కార్యదక్షత నిరూపించుకున్న అమిత్ నబీన్ కు పట్టం కట్టడంతో భారతీయ జనతా పార్టీ ఇస్తున్న సంకేతాలేంటి? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కొలీగ్ ఆశా అందిస్తారు న్యూస్ రూమ్ నుంచి. ఆశా. గుడ్ ఆఫ్టర్నూన్ వంశీ. మీరు చెప్పిన విధంగా 2029 టార్గెట్ గా బీజేపీ ముందుకెళ్లబోతుంది. ఈ మధ్యకాలంలో చూసాం మనం బీహార్ లో కూడా, లేదంటే రేపు జరగబోతున్నటువంటి పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఇవన్నిటి మీద పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నాయి. అయితే యూత్ జెన్జీ అని చెప్పి మధ్య మనం చాలా ఎక్కువగా వింటున్నాం. సో జెన్జీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే నితిన్ నబీన్ సిన్హాకి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినట్టుగా తెలుస్తుంది. చాలా మంది పేర్లే వచ్చాయి. అంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్లుగా అనుకున్నప్పుడు మహిళల పేర్లు వచ్చాయి, చాలా మంది ప్రముఖుల పేర్లు వచ్చాయి. వీరందరినీ కాదని ఎందుకు బీజేపీ ఒక్కసారిగా నితిన్ నబీన్ సిన్హా వైపు మొగ్గు చూపింది అనేది ప్రశ్నగానే మారింది. కాకపోతే బీజేపీకి ఏదైతే వెన్నుదన్నుగా ఉండి నమ్మిన బంటుగా ఉన్నటువంటి పర్సన్ మనకి చూసాం, ఏదైతే బీజేపీ పట్ల నమ్మకంగా ముందుకెళ్తారో వారిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టదు భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఇండికేషన్స్ మనకు కనిపించాయి. కాకపోతే ఎందుకు ఈ విధంగా ముందుకెళ్ళబోతోంది, ఉన్నటువంటి తెర మీదకి నబీన్ పేరు తీసుకురావడం వెనుకున్నటువంటి కారణాలు ఏంటి? ఎట్ ద సేమ్ టైం 2020 తర్వాత, అంటే 2020 తర్వాత నడ్డా జాతీయ అధ్యక్షుడు అయిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కి ఎవరు లేరు. ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఏంటి?
19లో నడ్డా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయ్యారు, 2020లో జనవరిలో ఆయన అధ్యక్షుడిగా అయ్యారు. అప్పటి నుంచి కూడా ప్లేస్ ఖాళీగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఏదైతే నితిన్ నబీన్ సిన్హాని వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయడం, ఆయన మళ్ళీ అధ్యక్షుడిగా చేయబోతున్నారా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ సంబంధించి మనం ఇవాళ క్లారిటీ తీసుకుందాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు దుద్దుకుంట వెంకటేశ్వర రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా రామ్మోహన్ రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి. రామ్మోహన్ రావు గారు, ఎట్లా చూడొచ్చు అంటారు? కొత్త పేరు ఎప్పుడు కూడా మనం అనుకున్న పేరు కన్నా భిన్నంగానే ఒక పేరు తెర మీదకి వస్తుంది, వారిని ప్రతిపాదిస్తుంటారు. కానీ ఈసారి నితిన్ నబీన్ సిన్హాని ఎంచుకోవడం అంటే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు? దాని వెనుకున్నటువంటి బీజేపీ మర్మం ఏమనుకోవచ్చు? ఆశ గారు, మీకు అట్లాగే మిత్రుడు వెంకటేశ్వర రెడ్డి గారికి ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. 2 విషయాలు గమనించాలి. మిగతా పార్టీలకు బీజేపీ భిన్నత్వం చాలా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ చూస్తే వారసత్వంగా ఇంకో నాయకుడు రావడం, గాంధీ కుటుంబమే ఉంటుంది. ఇప్పుడు కూడా అదే 4 తరాలైనా అదే జరుగుతుంది. ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. అది ఏదైనా కావచ్చు. తెలంగాణలోని ప్రాంతీయ పార్టీ కేసీఆర్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, తెలుగుదేశం కానీ, డిఎంకే కానీ, రకరకాల ఉత్తర భారతదేశంలో అన్ని పార్టీలు కూడా వారసత్వ రాజకీయాలే చూస్తున్నాం కదా. బీహార్ లో మనకు లాలూ ప్రసాద్ తర్వాత ఎవరు అంటే మనకు తేజస్వి యాదవ్, ఇట్లా చూస్తున్నాం మనం. కనుక బీజేపీ పార్టీ ప్రత్యేకమైంది అంటున్నాను. అందులో భాగంగానే వాళ్ళ యువ నాయకుడిని అతి త్వరలో, నా ఉద్దేశం ఏంటంటే 14 జనవరి తర్వాత డైరెక్ట్ గా ఆయనే మన జాతీయ అధ్యక్షుడు ప్రకటిస్తారేమో అనుకుంటున్నాను నేను. యువ నాయకుడు, దాంతో పాటు 4 సార్లు వరుసగా గెలిచిన వాడు మంత్రి. సంప్రదాయం అంటున్నారు, ఎంతవరకు అనుకోవచ్చు? అంటే అది మనకి నడ్డా దగ్గర నుంచి స్టార్ట్ అయింది, అంతకు ముందు కూడా అదే ఉండేదా? అక్కడి నుంచే మొదల ఒక నడ్డా గారి ఒక్కరు మాత్రమే మన కార్యనిర్వాహక అధ్యక్షుడు చేశారు. ఇంతవరకు కార్యనిర్వాహక అధ్యక్షుడు లేకుండా ఇప్పటిదాకా ఎప్పుడు చరిత్ర లేదు. వెంకయ్యనాయుడు గారు చేసినప్పుడు కానీ, బంగారు లక్ష్మణ్ గారు చేసినప్పుడు కానీ, మన తెలుగు వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా లేదు. ఇప్పటివరకు ఆ సాంప్రదాయం లేదు. ఒక నడ్డా నుంచే మొదలైంది. అంటే మొదలు వారసత్వం, ఆయన వారసును ఎంపిక చేయడంలో కొంత టైం ఇచ్చి కొంత అనుభవం కూడా వస్తుంది కదా, నిర్ణయం వస్తుందని తర్వాత. కానీ 2 విషయాలు గమనించవచ్చు. ఒకటి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంటే, అట్లాగే బీహార్ లో కాయస్తు కుటుంబానికి చెందిన వాడు కనుక బీసీ కిందకి వస్తుంది. ఇవాళ ఒక అగ్రవర్ణమైన తీసేసి బీసీ పెట్టడం కూడా ఒక ఆటలో భాగం అంటున్నాడు. అంటే రాజకీయాలు సన్యాసుల మాటలు కావు కదా, రాజకీయ పార్టీలు తప్పనిసరి చేయాల్సిందే. ఆ ప్రకారం చేశారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండడం తప్పు కాదు, ఇంకో అదనపు అడ్వాంటేజ్ అంటున్నాడు. చాలా మంది ఆర్ఎస్ఎస్ విమర్శిస్తున్నారు, తప్పు అంటున్నాడు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండడం ఒక కమిట్మెంట్ నిదర్శనం. దాంతో పాటు కింది స్థాయి కార్యకర్తలకు కూడా జాతీయ స్థాయి అధ్యక్షుడిగా ఇచ్చినామనే ఒక ఆచారాన్ని ప్రవేశపెట్టడం మంచిది అంటున్నాడు. రెండోది కూడా చెప్తున్నా ఏంటంటే, ఆయన తండ్రి వారసత్వం కూడా ఆయనకున్నది కాదండి. ఆయన తండ్రి కూడా మంచి నాయకుడిగా ఎదిగింది. ఆయన చనిపోయిన తర్వాత 2005 దాకా వాళ్ళ తండ్రి నాయకత్వంలో ఉండే. తర్వాత ఈ 2005 నుంచి ఈయన వచ్చారు. 20 ఏళ్ళు, దాదాపు 20 ఏళ్ళు దాటింది. 21 సంవత్సరం ప్రవేశిస్తున్నది. 4 సార్లు ఎంపిక కావడం, ఎమ్మెల్యేగా ఎంపిక కావడం, అట్లాగే మంత్రిగా కూడా నితీష్ కుమార్ మంత్రివర్గంలో అప్పటి నుంచి కూడా మంత్రిగా ఉండడం, ఇవన్నీ అదనపు అడ్వాంటేజ్లు అంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైనది పక్కన పశ్చిమ బెంగాల్ ఎన్నికల మీద ప్రభావం చూపించాలంటే పక్క రాష్ట్రమైన బీహార్ ప్రాధాన్యత వహిస్తారని చెప్తున్నారు. గతంలో బీహార్ అంటే ఓ గుండారాజు లేకుంటే ప్రైవేట్ సైన్యం నడిచే కథలు ఉండే. నితీష్ కుమార్ వచ్చిన తర్వాత ఏ మాటకా మాట చెప్పుకోవాలి. ఆయన కొంచెం చంచలత్వం ఎక్కువ, పార్టీ కూటములు మారుస్తుంటాడు. ఏమున్నా సరే 2000 సంవత్సరం నుంచి అంతకు ముందు ఒక రాజకీయం, 2000 సంవత్సరం నుంచి ఒక రాజకీయం నడుస్తుంది. 2005 నుంచి అయితే పూర్తిగా నితీష్ కుమార్ ఏ పార్టీలో ముఖ్యమంత్రి ఆయనే ఉంటున్నాడు కనుక ఆ రాజకీయం వేరుగా మారింది. గతంలో రణబీర్ సేన, చాలా నేను జర్నలిస్ట్ గా బీహార్ గురించి చాలా వార్తలు రాసేవాడిని, చాలా వ్యాసాలు రాసేవాడిని. ఇవాళ ఆ ప్లేస్ లో ఏమొచ్చిందంటే పశ్చిమ బెంగాల్ వచ్చింది. పశ్చిమ బెంగాల్ మొదటి నుంచి కూడా సంపూర్ణ రాజకీయం తప్ప ఇంకోటి ఏంటంటే ఒకరి మీద చంపడం తప్ప ఇంకో రాజకీయాలు లేవు. ప్రతి ఎన్నికల్లో హింస. బీహార్ కంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో ఎంతవరకు ప్రభావం చూపించవచ్చు అనుకోవచ్చు రామ్మోహన్ గారు? అంటే ఈ నిర్ణయము, ఈ నితిన్ సిన్హాని నియమించడము ఎట్లా అంటే పశ్చిమ బెంగాల్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఎంతవరకు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? తమిళనాడులో పెద్దగా ఉండకపోవచ్చు అవకాశం, కానీ పశ్చిమ బెంగాల్ తప్పనిసరి చూపెడుతుంది. అంటే పశ్చిమ బెంగాల్ రాజకీయాలను అర్థం చేసుకునే క్రమంలో పక్క రాష్ట్రం కనుక బీహార్ ఖచ్చితంగా ప్రభావం చూపెడుతుంది. అందులో కూడా ఆ గుండా రాజకీయాలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కూడా ఏమైందంటే, అంతకుముందు కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఉండేది, ఈ సంపూర్ణ చావడం. ఆ తర్వాత ఏమైంది, దానికి తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు అయింది. కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ వెనకపోయింది. ఇప్పుడు బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ ఉన్నది. అట్లాగే మొన్నటి చూసాం 80 సీట్లు గెలుచుకోవడం అంటే తక్కువేం కాదు. మన బీజేపీ మొన్నటి ఎన్నికల్లో 3వసారి మమతా బెనర్జీ గెలిచినా కూడా ఈమె మన బీజేపీకి 80 సీట్లు రావడం ఒక రకంగా చెప్పాలంటే చాలా ఆశావాహం. అంటే రేపు ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఉంటుంది, మిగతా 2 పార్టీ పోయినట్టే. ఆ 3 ఏకమైనా సరే బీజేపీని ఆపేది లేవరు అనే సమస్య వస్తున్నది.
అందుకని బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత మోడీ గారు, అమిత్ షా గారు, అటు వీళ్ళ జేపీ నడ్డా గారు అంటుంది ఏంటంటే మా నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్, ఆ తర్వాత టార్గెట్ తెలంగాణ అంటున్నాం. మనకు తమిళనాడులో సమస్య. కాకపోతే ఇంకొక ఆశా విషయం ఏంటంటే ఆశ గారు, మనకు కేరళలో తిరువనంతపురం మేయర్ గా గెలుచుకోవడం మనం చూసాం కదా. బ్యాలెట్ పేపర్ ఎందుకు గెలుచుకున్నారు కదా. నిన్న సరు గురించి అధ్వానంగా మాట్లాడడం, ఏది పడుతుంది మాట్లాడడం ఈ కాంగ్రెస్ పార్టీ కదా గతంలో అన్ని తెస్తానన్నప్పుడు అడ్డుకున్నది. అందుకని ఇవాళ ఈ బ్యాలెట్ పేపర్ మీద గెలిచిన కేరళ ఉదాహరణ అయితే ఉన్నది కదా. మరి బ్యాలెట్ పేపర్ లో కూడా మీరు ఓడిపోతున్నారు కదా, చూస్తున్నాను లెఫ్ట్ ఫ్రంట్ ఓడిపోయింది కదా. అందుకని ఇవన్నీ ప్రభావం పెడుతుంది. కాకపోతే దక్షిణ భారతదేశంలో ఒకే ఒక్క ఆశ మనకు తెలంగాణ ఉంది. మొదలు బీహారు, తర్వాత తెలంగాణ టార్గెట్ పెట్టుకున్నారు. దీనికి యువ నాయకత్వం కావాలనుకున్నారు, యువ నాయకత్వాన్ని తీసుకొచ్చారు. ఇది మంచిదే అంటున్నాం. ఓకే, ఎస్ వెంకటరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆశ గారు. 2029కి ఇప్పటి నుంచే బాటలు వేసినట్టు కనిపిస్తుంది, కరెక్టేనా? జన్జీ మరొక తరాన్ని స్టార్ట్ చేసి వాళ్ళకి కాస్త అనుభవం వచ్చే వరకు ఆ లైన్ దారి చూపించి ఆ తర్వాత వారిని ట్రాక్ లో పెట్టి బీజేపీ ఇంకా ఎప్పటికీ కూడా అదే దిశగా ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుంది అనుకోవచ్చా? ఆశా గారు, మీకు అదే విధంగా ఐనిస్ వీక్షకులకు చర్చలో పాల్గొంటున్న పెద్దలు బండారు రామ్మోహన్ గారికి నమస్కారం. మొదట ఏదైతే నితిన్ నవీన్ గారు ఉన్నారో వారికి మా అధ్యక్షులకు ఐనిస్ ప్రేక్షకుల తరఫున శుభాకాంక్షలు. అయితే మీరు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ చర్చను పెట్టారు. ఇందులో భారతీయ జనతా పార్టీ 2029 కాలం ఎప్పటి కూడా భారతీయ జనతా పార్టీ ఏకాత్మ మానవ దర్శనం మా సిద్ధాంతంతో పాటు కార్యకర్త కోసం పని కోసం కార్యకర్త నిరంతరం మా పార్టీలలో మొత్తం ఈ వ్యవహారం అంతా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి జరుగుతూ ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియలో దగ్గరుండి భారతీయ జనతా పార్టీని గమనించిన వారికి మాత్రమే ఈ విషయం తెలుస్తుంది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఎవరైతే నితిన్ నవీన్ గారు ఎవరైతే ఎన్నికయ్యారో వారు ఈ దేశంలోని 10,50,000 పోలింగ్ బూత్ అధ్యక్షుల నుంచి ఎంపిక కాబడిన వ్యక్తి. ఇది ప్రజాస్వామ్యంలో చాలా పెద్ద ప్రక్రియ. ఒక్క సంవత్సరం పాటు మెంబర్షిప్ నుంచి మిగతా బూత్ స్థాయి అధ్యక్షులు, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ అధ్యక్షుల స్థాయి నుంచి ఎన్నికైనారు. కాబట్టి ఇది ఈ దేశంలో మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా, ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక అభివృద్ధితో పాటు ఒక సోషల్ ఇంజనీరింగ్. ఈ దేశంలో ఓబీసీలు ఉన్నారు. ఓబీసీలు 52% ఉన్నారు. అంటే మామూలుగా మనకు దక్షిణాది రాష్ట్రాలలో బీసీల గణన జరిగింది. మీకు నార్త్ లో ఉండే రాష్ట్రాలలో మిగిలిన వారినందరినీ ఓబీసీలు అంటారు. దాంతో పాటు భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకుందంటే ఈరోజు వారు కాకోకుండా, బీసీలు కాకోకుండా, ఉదాహరణకు యాదవ, తర్వాత వాల్మీకి, కురుబ ఇట్లాంటి కమ్యూనిటీలు మేజర్ గా ఉంటాయి చూడండి. వాళ్ళ బీసీలో వాళ్ళు కాకుండా మైక్రో బీసీలు వాళ్ళని కూడా ఈ రోజు పైకి తెచ్చే కార్యక్రమం, వాళ్ళకి రాజకీయ చైతన్యం కానీ, తర్వాత రాజ్యాంగ పరంగా వారికి ఉన్నటువంటి హక్కులకు కానీ. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 338 బీస్ రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు రాజ్యాంగ పరమైన చట్టబద్ధతతో కూడిన మనకు జడ్జికి ఏ విధమైన హక్కులు ఉంటాయో వాటిని కూడా తీసుకురావడం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒకరిని చూసో ఇంకొకరిని చూసో చేయగలిగిందేమీ కాదు. ఇంతకుముందు చాలా మంది పేర్లు వచ్చాయి కదా, నిర్మలా సీతారామన్ అన్నారు, పురంధేశ్వర్ అన్నారు, ఇట్లా చాలా మంది మహిళలు ఈసారి చేయబోతున్నారు అన్నారు. కానీ అన్ని పేర్లు పక్కన పెట్టి ఉన్నట్టుండి నితిన్ నవీన్ సిన్హా పేరు తెర మీదకి రావడం వెనుక ఏంటి కారణం ఏంటనుకోవచ్చు? ఆశ గారు, భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం గాని, తర్వాత కేంద్ర పార్లమెంటరీ బోర్డు సభ్యులు గాని ఎవ్వరు కూడా ఈ పేర్లు చెప్పలేదు. వీరైతే బాగుంటుందని మీడియా నుంచి కానీ కార్యకర్తల నుంచి కానీ కొంత మాట్లాడుకున్నది, పేర్లు ప్రచారం లేకొచ్చింది కూడా కరెక్టే. అయితే భారతీయ జనతా పార్టీ సహజ లక్షణం ఏంటంటే, మీరు ఇది వరకు చెప్పారు, మీరు చెప్పిన సందేశంలో ఏమన్నారంటే, ఎవరైతే కష్టించి పని చేస్తారో వారు ఖచ్చితంగా రానున్న రోజులలో నాయకత్వం వహించడానికి అవకాశం. ఇప్పుడు ఈ రోజు నితిన్ నవీన్ గారు ఉన్నారు, వాళ్ళు భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్త. మేమందరం కూడా కలిసి పని చేయడం జరిగింది వారితో కలిసి. అంటే దేశంలో సామాజిక సమీకరణలు కానీ, తర్వాత ఈ రోజు కాంగ్రెస్ అండదండలతోనే ఇట్లా ముందుకెళ్ళింది అంటున్నారు, ఏమంటారు? ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ కాదు. ఎవరైతే ఈరోజు నవీన్ గారు ఉన్నారో, నితిన్ నవీన్ గారు ఉన్నారో, వారు కూడా స్వయం సేవకే. భారతదేశంలో రాజకీయాలు మిగతా ప్రతిపక్షాలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నరేంద్ర మోడీ దగ్గర నుంచి మా వరకు కూడా మేమందరం స్వయం సేవకులమే.
కాబట్టి వారు బీజేపీతో మాట్లాడాలి కానీ ఆర్ఎస్ఎస్ ను మధ్యలోకి తీసుకొని వస్తుంటారు. ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది? వ్యక్తి నిర్మాణం చేస్తుంది, తర్వాత సమాజ నిర్మాణం, దాని తర్వాత తద్వారా దేశ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ లో ఉంటే వ్యక్తి నిర్మాణం జరుగుతుంది, చక్కటి క్రమశిక్షణ కలిగిన నేతగా తయారవుతారు. కాబట్టి వారు ఆర్ఎస్ఎస్ లో ఉండడానికి మిగతా వాడికి ఏం అభ్యంతరం ఉండాల్సింది లేదు. ఆర్ఎస్ఎస్ అనేది ఒక దేశభక్త సంస్థ, ప్రపంచంలోనే అతిపెద్ద వాలంటరీ ఆర్గనైజేషన్. అంటే ఆర్ఎస్ఎస్ గురించి బయట నుంచి మాట్లాడుతుంటారు, లోపలికి వెళ్ళి తెలుసుకోవటం అనేది చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇంకొక విషయం కూడా మాట్లాడింది. ఏం మాట్లాడిందంటే జనగణనలో బీసీలను కూడా మీరు లెక్కించాలని. ఎవరు కాదన్నారు? ఈ రోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారి క్యాబినెట్ తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకోలేదు. ఈ రోజు మా ప్రధానమంత్రి గారు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ రోజు మా అధ్యక్షులు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. మీకు ఎక్కువ రాష్ట్రాలలో ఉన్నటువంటి అధ్యక్షులు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే. ఈ రోజు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. భారతీయ జనతా పార్టీ సోషల్ ఇంజనీరింగ్ చేస్తుంది. ఈ దేశంలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఎక్కువ మంది బీసీలు కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. దీన్ని సామాజిక సమీకరణాల ప్రకారం చెప్తున్నారు, నేను యూత్ ప్రకారం మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా యూత్ చూడండి, రానున్న రోజులలో ఈ దేశానికి పొలిటికల్ గా నాయకత్వం వహించడానికి అవసరం ఉంది. మనం గమనిస్తుంటాం చాలా మంది ఎవరైనా తల్లిదండ్రులు ఏం చెప్తుంటారో తమ పిల్లల్ని మావాడు ఇంజనీర్ కావాలా, విదేశాలకు వెళ్ళాలని. మావాడు రాజకీయ నాయకుడు అయితే ఎవరు చెప్పడం లేదే. అంటే రాజకీయాల్లో రిక్రూట్మెంట్ అనేది అవసరం. అందులో భారతీయ జనతా యువ మోర్చా భారతీయ జనతా పార్టీకి కావాల్సిన యువ నాయకత్వాన్ని అందిస్తుంది. అందులో చెప్పిన పాయింట్లో ఒక చిన్న అబ్జెక్షన్, ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని అది చేయాలనుకుంటారు. పొలిటీషియన్ తండ్రి అయితే కొడుకుని పొలిటీషియన్ చేస్తున్నారుగా. కానీ సంఖ్యలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఏ మాత్రం బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ తో ఉన్న వాళ్ళు, ఒక రూపాయి కూడా అంటే వెనకాల ధనబలం లేకుండా ముందుకు వచ్చి రాజకీయాలు రాణించుకోవాలంటే ఈ జనరేషన్ అయితే చాలా కష్టం. దానికి మీరు అగ్రి చేస్తారో చేయరు. చిన్న ఎలక్షన్స్ కూడా ఎంత డబ్బు ఖర్చు అవుతుందో మనం చూస్తున్నాము. అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఉంటుంది? ప్రజల్ని తమ వైపు తిప్పుకోవడానికి కానీ తమ పార్టీ వైపు తిప్పుకోవడం కానీ. ఓకే, నెక్స్ట్ అధ్యక్షుడు కూడా నితిన్ నవీన్ సిన్హా అంటున్నారు అనుకోవచ్చా? ఒక 6 నెలల వరకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసిన తర్వాత ఖచ్చితంగా. ఎందుకంటే జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరగడానికి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. జాతీయ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఎన్నిక కాబడ్డారు రాష్ట్రంలో. ఈరోజు నిన్న ఉత్తరప్రదేశ్ లో కూడా ఓబీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని అధ్యక్షులుగా అయ్యారు. అయితే మీరు ఇంకొక మాట అన్నారు, యువకులను. మీరు తేజస్వి సూర్య ఉన్నారు, వారికి ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు. ప్రధానమంత్రి గారు డైరెక్ట్ గా కాల్ చేసి మీరు నామినేషన్ వేయండి అన్నారు. ఈ రోజు యువ మోర్చా అధ్యక్షులు. రానున్న రోజులలో ఈ దేశానికి ఎవరైతే యువతను మనం రిక్రూట్ చేసి వారికి శిక్షణ ఇచ్చి దేశంలోని మనం సుపరిపాలన రాజకీయాలు చేయాలంటే, ఈ రోజు వాజ్పేయి గారిని ఎందుకు మనం కొనియాడుతున్నాం? వారి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా వారు నమ్మిన సిద్ధాంతానికి, ఏకత్వ మానవ దర్శన సిద్ధాంతానికి కట్టుబడి వారు ఒక్క ఓటును కూడా కొనలేదు. మీరు అన్నారు ఏది డబ్బులు లేని రాజకీయాలని. ఖచ్చితంగా డబ్బులు ఉన్నాయి, కాదని లేని చెప్పలేము. మనం అందరం కూడా దీనికి అందరము బాధ్యులమే, అందరము దండనీయులమే. ఖచ్చితంగా ఈ దేశంలో రాజకీయాల్లో మార్పు రావాలి. సామాన్యుడు కూడా ఎన్నికల్లో పోటీ చేయాలి, సామాన్యుడు ఎన్నికల్లో గెలవాలి. అప్పుడు మాత్రమే ప్రజలకు రాజకీయ చైతన్యంతో పాటు సామాజిక సమీకరణాలు. పశ్చిమ బెంగాల్ టార్గెట్ గా ఈ కదలిక లేదంటే మార్పు అంటున్నారు, ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు మీరు? పశ్చిమ బెంగాల్ ఎన్నిక కోసం ఇదేమైంది కాదు. పశ్చిమ బెంగాల్లో మా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు చేసినటువంటి అరాచక పాలన, స్థానిక సంస్థల్లో ఎన్నికలు అయితేనేమి, 2024లో ఎన్నికలు అయిపోయిన తర్వాత అదే ఆ పశ్చిమ బెంగాల్లో బీజేపీ బాగా వేసేందుకు ఇక్కడ చెక్ పెడుతున్నారని కాదా? అటువంటిది ఏం కాదు. ఇది సహజంగా జరిగిన పరిణామం. మా జాతీయ అధ్యక్షుని టర్న్ వచ్చింది, మార్చుకోవడం జరిగింది. మేము ఎందుకంటే వారసత్వ రాజకీయాలు కాదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, మిగతా బీఆర్ఎస్ ఉంది, లల్లూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఉంది. వాళ్ళకు సంవత్సరాల పరిమితం, దశాబ్దాల పరిమితం, 4వ తరం. సార్ చెప్పినట్టు ఇది వరకు 4వ తరం ఎవరెవరు? నెహ్రూ, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీ. మొత్తం కంటిన్యూగా వాళ్ళే అవుతున్నారు. అట్లా కాదు కదా. బీజేపీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. ఎవరైనా కూడా జాతీయ అధ్యక్షుడిగా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వారి నాయకత్వ లక్షణాలను పరిశీలించుకోవాల్సి వస్తుంది ఒకసారి, అంతే తప్ప వారైతే అందరినీ కలుపుకొని పోతారన్నదే ఈ రోజు పార్టీని భవిష్యత్తులో పునర్నిర్మాణం చేసి గట్టిగా చేసి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రోజు బలంగా ఉండటానికి రానున్న రోజులలో మా లక్ష్యం రానున్న 50 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని రానున్న 50 సంవత్సరాలు పరిపాలించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి అటువంటి నాయకత్వాన్ని
మరి ఇప్పుడు ఒక మనిషి జీవితకాలం తప్పు కదా. 10 years అంటే ఏదో అనుకోవచ్చు, 15 years అంటే అనుకోవచ్చు. రాబోయే 50 సంవత్సరాలు కూడా బీజేపీ అధికారంలో ఉంటుందంటే ఎందుకు 50 సంవత్సరాలకే పరిమితం? అట్లా కంటిన్యూగా మేమే ఎప్పుడు అధికారంలో ఉంటామంటే బాగుండేది కదా. అట్లా లేదు. ప్రజా 50 సంవత్సరాల వేరే పార్టీకి ఇస్తారు ఛాన్స్. అట్లా లేదు. ప్రతిసారి ఛాన్స్ ఇస్తూ ఉంటాం. వారు మా ఎన్నికల్ని ఎదుర్కోవాలి. ఇప్పుడు 2014లో 2019లో 2024లో 3 సార్లు కలిసి కాంగ్రెస్ పార్టీకి 200 లోపలే సీట్లు వచ్చినాయి. మేము కాదన్నావా? ఇప్పుడు 2024లో చేస్తున్నారు. వారి ప్రత్యక్ష హోదా వచ్చింది, మేము కాదని లేదు కదా. కాబట్టి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చేసే వాదనలే ఇట్లాంటివి. వారి వాదనలు ఎట్లాంటివి అంటే ఇట్లాంటివి. మీరు పశ్చిమ బెంగాల్లో SIR ని వ్యతిరేకించింది ఎవరు? మమతా బెనర్జీ. అవన్నీ వేరేగా మాట్లాడదాం. SIR ని వ్యతిరేకించారు, SIR స్వాగతించారు, ఎన్ని ఓట్లు తొలగించారు, దీని గురించి మనం ప్రతిసారి మాట్లాడుతున్నాం. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, రామ్మోహన్ రావు గారు జన్జీ మీద దృష్టి పెట్టింది. మేము ఇప్పటి వరకు 2029 టార్గెట్ అనుకున్నాం, కాదు 50 years. రాబోయే 50 సంవత్సరాల వరకు కూడా బీజేపీని ఇట్లా కదపడానికి కూడా లేకుండా బలంగా స్ట్రాంగ్ గా ఉండడానికి మేము దారులు వేస్తున్నాం అంటున్నారు. ఇప్పటి నుంచి అంతా కూడా యువ నాయకత్వం రాబోతుంది అనుకోవచ్చు. ఇంకొక మాట కూడా చెప్పారు, ఎటువంటి ఇది లేకుండా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏమీ లేకుండా అందరిని మేము తీసుకొచ్చి యూత్ ని పాలిటిక్స్ లో తీసుకొచ్చి వారికి నైపుణ్యం అంటే శిక్షణ ఇచ్చి వారిని తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లబోతున్నాం. ఇవన్నీ కూడా ఏంటి ఎట్లా చూడొచ్చు అంటారు? 50 సంవత్సరాల కోరిక ఎంతవరకు? ఆశపడడం తప్పు కాదు కానీ అత్యాశ తప్పు అంటుంది. ఆశపడడం తప్పు కాదు. రెండోది ఏంటంటే ఇప్పుడు మనది యువ భారతం అనేది నవభారతం. రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా సన్యాసుల మఠాలు కావాలి. తప్పనిసరి రాజకీయ ప్రయోజనాలు లేకుండా ఎందుకుంటారు, ఎందుకు ఉండాలి కూడా అంటున్నాను. కాకపోతే వారసత్వ రాజకీయాల విషయంలో మిగతా పార్టీల కంటే భిన్నమైంది బీజేపీ అంటున్నాను. ఎవరు కూడా రేపొద్దున మోడీ తర్వాత ఎవరు వస్తారో చెప్పగలుగుతామా? అసలు మోడీ వచ్చి ఊహించగలిగిన మనం 2 సీట్లున్న 2 సీట్లు ఉన్నది 303 సీట్లకు పోయినసారి. ఈసారి తక్కువైంది, 240 పడిపోయింది. కానీ పోయినసారి అయితే 2019 303 బీజేపీ సొంతంగా గెలుస్తుంది ఎప్పుడైనా అనుకున్నా. 2 సీట్ల నుంచి 303 పోతాం అనుకున్నాం మనం. కాకపోతే అత్యాశ పడితే ఏమవుతుంది? అప్కాబార్ చాలా కాబట్టి నేను చెప్పాను, అయ్యా మీరు శిఖరాగ్రానికి చేరుకున్నారు, శిఖరం తర్వాత లోయనే ఉంటది. ఆ లోయలో చాలాసార్లు చెప్పాను. కొంచెం బీజేపీ కోపం వచ్చినట్టు చెప్పినాను. అంతకంటే మించ ఉండదు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత 415 సీట్లు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి వచ్చింది. అది మళ్ళీ సాధ్యం కాదు, ఇప్పుడు అంతా కాదు. ఎందుకంటే వన్ సైడ్ చేస్తలేరు. సుస్థిర ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఎంత సుస్థిర ప్రభుత్వము? మామూలుగా అత్యవసర మెజారిటీ కంటే బాగా ఉండాలని కోరుకున్నారు. అందుకని 303 సీట్లు బీజేపీకి, 50 సీట్లు ఇతర పక్షాలకి 353 అన్నారు. అబ్కాబార్ చార్సా అంటే మాత్రం 300 లోపు పడిపోతారని అదే జరిగింది. నేను జ్యోతిష్యం చెప్పలే, ఉన్నదాన్ని చెప్పాను. ఒక శిఖరం చేరుకున్న తర్వాత పక్క లోయని కూడా చూసుకోవాలి మీరని. ఇప్పుడు కూడా 50 ఏళ్ల సిద్ధాంతం తప్పు అంటున్నాను నేను. నా ఉద్దేశం ఏంటంటే రాజకీయాల్లో గుర్రం ఎగరానవచ్చు, రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ ఆశ కాదు. ఇప్పుడు సోషల్ కెమిస్ట్రీలో H2 ఎట్లా అవుతుందని కెమిస్ట్రీలు చెప్పినట్టు ఇక్కడ చెప్పరా? ప్రజలకు ఆగ్రహం వస్తే మొత్తం తుడిచేస్తారు, ప్రజలకు ప్రేమ వస్తే కౌలించుకుంటారు, ప్రజలకు ప్రేమ వస్తే ఎంత అంతే కదా. ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం, ఎక్కడి 151 ఎక్కడి 11 పడిపోయింది చూసినాం కదా. అందుకని ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే రాజకీయాలు ఎప్పుడు కూడా భావోద్రేకంగా మారినప్పుడు చాలా ప్రజలు చాలా నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తారు, చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ కూడా ఏమంటున్నారంటే ఈ వచ్చే 4 ఏళ్ళు మనదే అనుకోవాలి. బీజేపీ ప్రభుత్వం అనుకుంది ఏంటంటే ఇప్పుడు 20 ఏళ్ళు గడిచిపోయింది, వచ్చే 3 ఏళ్ళు మాదనుకుని పని చేయండి, బెస్ట్ కదా. తర్వాత 10 ఏళ్ళ 5 ఏళ్ళ ఇప్పుడు ఏమైతుందంటే అధికారంలోకి వచ్చిన పార్టీ ఏమో వచ్చే 10 ఏళ్ళు మాట 20 ఏళ్ళు మాట ఇప్పుడు వీళ్ళు 50 అంటున్నారు. అధికారం కోల్పోయిన పార్టీ వచ్చేసారి మేమే ఎన్నికైతామని వీళ్ళు అంటున్నారు. గట్టిగా బెదిరిస్తున్నారు అధికారులను, రాజకీయ నాయకులు. మేము వచ్చినాక మేము భరతం పడతాం, మీరు పెట్టుబడులు 50 సంవత్సరాలు మాదే కాబట్టి మేము ఏం చెప్తే అదన్నట్ట కాదు. రామ్మోహన్ రావు గారు, ఇప్పటి నుంచి రాష్ట్రాల్లో కూడా యూత్ కే ప్రాధాన్యం ఇస్తారనుకోవచ్చా? ఏమంటారు? రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర అధ్యక్షుల నియామకం కానీ ఇవన్నీ కూడా యూత్ కే ప్రయారిటీ అనేది చూస్తామా బీజేపీకి సంబంధించి? రాజకీయాల్లో ప్రారంభ వయసు 50 అంటారు జనరల్ గా, పాతకాలం అంటే యాక్చువల్గా 80 ఏళ్ళ దాకా రాజకీయాల్లో ఉంటారు. ఇప్పుడు రాజకీయాల్లో ప్రారంభ వయసు 50 అంటే లాభం లేదు. ఇప్పుడు ఇది నితినే మనకు మంచి ఉదాహరణ కదా, నవీన్ సిన్హా మంచి ఉదాహరణ కదా. మనకు 25 ఏళ్ళకి ఎమ్మెల్యే ఏంటంటే ప్రారంభ వయసు 25, ఎమ్మెల్యేకి పోటీ చేయాలంటే 25 ఏళ్ళకి పోటీ చేయొచ్చు, 25 ఏళ్ళు నిండాలి. కనుక నిండిన తర్వాత వెంటనే పోటీ చేసాడు, 4 సార్లు గెలిచిండు. ఇప్పటికి కూడా వారసత్వం కంటే ఆయన తండ్రి రాజకీయం ఉండొచ్చు, కానీ మన భారతీయ జనతా పార్టీలో వారసత్వ రాజకీయాలు ఉండవు అంటున్నాడు స్పష్టంగా. ఒకటి మనకు సోషల్ ఇంజనీరింగ్ కూడా మిగతా పార్టీల కంటే బాగా పాటిస్తారు అంటున్నాడు. నేను పార్టీ సభ్యుని కాదు, పార్టీ అభిమానం అంతకంటే కాదు. గతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది అట్లా, మీరు కమ్యూనిస్ట్ పార్టీలో ఉద్యమాలు ఉండేవి. సేమ్ కమ్యూనిస్ట్ పార్టీ లాగా కార్యకర్తలు కమిటీ పెట్టి కూడా బీజేపీలో ఉంటుంది, 2 ఉంటాయి. ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. గతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మాసెస్ గా ఉండేది,
బీజేపీ పార్టీ ఆఫ్ క్యాడర్ గా ఉంది. చూడండి, గతంలో బీజేపీ పార్టీ అంటే పార్టీ ఆఫ్ క్యాడర్, వాళ్ళే ఉండేవాళ్ళు, వాళ్ళే గెలిచేవారు, వాళ్ళే ఓడారు, అంతవరకే ఉంది. కానీ ఇప్పుడు ఏమైందంటే మరొకసారి కమ్యూనిస్ట్ పార్టీ ఏమో పార్టీ ఆఫ్ మాస్టర్స్ నుంచి పార్టీ ఆఫ్ క్యాడర్ కూడా మిగిలింది. పార్టీ ఆఫ్ క్యాడర్ కూడా కాదు, భార్య ఓటేస్తలేదు. కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు భార్య కూడా ఓటేస్తలేదు. ఇక్కడ ఏమైందంటే పార్టీ ఆఫ్ క్యాడర్ నుంచి పార్టీ ఆఫ్ మాస్టర్స్ గా బీజేపీ ఎదిగింది. ఇది కర్ణకంగా ఉండొచ్చు కొందరికి. కాకపోతే వాళ్ళదేం రీతిలో ఓట్ల పోల్ రేషన్ ఎవరు చేస్తలేరు, సంతుష్టికరణ రాజకీయాలు ఎవరు చేస్తలేరు. సంతుష్టికరణ రాజకీయాల్లో కదా ఈ 70 ఏళ్ళ 80 ఏళ్ళ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ చేసింది చూసినాం కదా. ఇప్పుడు ఏమైంది, హిందువుల ఓట్లు కావాలి వాళ్ళకు కూడా. ఇంకో మాట కూడా చెప్తున్నాను, హిందువుల ఓట్ల కోసం మమతా బెనర్జీ కాళికా స్తోత్రం చదువుతుంది, రాహుల్ గాంధీ గారు అన్ని మీద జెండా వేసుకొని నేను బ్రాహ్మణ్ణి అంటారు, అట్లాగే కేజ్రీవాల్ గారు హనుమాన్ చాలీసా చదువుతారు. చూస్తున్నాం కదా, రకరకాల జిమ్మికులు చేస్తున్నారు. ఏ ఓటు విడిచిపెట్టుకోద్దని ఇప్పుడు ఈ బీజేపీ అధ్యక్షుడిగా, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వీరిని ఎంపిక చేయడం అనేది ఒక వ్యూహాత్మకంగా చేసిండ్రు. ఈ వ్యూహం లేకుండా ఏ పార్టీ పనిచేయదు, ఏ పార్టీ కూడా సర్వసంగ పరిస్థితి కాదు. కనుక ఇది మంచి ఆహ్వానించదగ్గదే. యువకుడిని చేశారు. రేపు యువకుడు వృద్ధిలోకి వస్తే యువతకు మాత్రం మీరు జంజీకి మంచి అవకాశంగా భావిస్తాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, రామ్మోహన్ రావు గారు. మొత్తంగా 2029 లో పాగా వేయడానికి బీజేపీ జంజీని ముందుకు తీసుకొచ్చి బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి నుంచి రాష్ట్రంలో కూడా యువతని ముందుకు తీసుకొచ్చి బీజేపీ పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. చూద్దాం, ఇది పశ్చిమ బెంగాల్లో విజయం కోసం చేస్తున్నారా, లేదంటే ఈ మార్పుకు, లేదంటే కనుక నితిన్ సిన్హాని తెర మీద తీసుకురావడం గల కారణాలు ఏంటంటే రాబోయే రోజుల్లో మనకు క్లియర్ కట్ గా తెలుస్తోంది. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి నితిన్ సిన్హా రాబోయే రోజుల్లో